హెచ్వైడి మేమైతే తిరువనంతపురంకి వచ్చినాము. పద్మనాభ స్వామి టెంపుల్ టెంపుల్కి అయితే వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయినాం. సో అక్కడికి వెళ్ళాక ఆ టెంపుల్ గురించి అయితే నాకు తెలియదు. ఏమో కెమెరాస్ అవైలబుల్ ఉంటే లేదు లోపలికి తీసుకుపోవడం. చాలా హిస్టారికల్ టెంపుల్ కదా. మా డే అయితే 8th కదా, 8th డే టుడే కేరళలో తిరువనంతపురం పద్మనాభ స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటారు. వెంకటేశ్వర స్వామి, నేను సుబ్రహ్మణ్య స్వామి అనుకున్నాను. ఓకే, నైట్ అయితే వచ్చేసినాం, ఇక్కడ స్టే చేసినాం. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. ఎన్ని కిలోమీటర్స్ వచ్చినాం మనం? దాదాపు ఒక 1200. అంటే అన్ని తిరుగుతున్నాం కదా, ఊటీ ఇక్కడికే కాదు. ఉంది ఫోటో ఉంది, స్టార్టింగ్ తీసిన ఫోటో తీసిన. ఓకే ఓకే, అయిపోయింది ఈజీగా. 1500 అయితే ఈజీగా. అవునా? ఓకే, మాదైతే 8th ఈ రోజుకి 8th డే. 8 రోజులు అవుతుంది. 1 వీక్ అయింది కదా. కంపల్సరీ ఫ్రైడే బయలుదేరినాం కాబట్టి ఈరోజు ఫ్రైడే. 4 ఎంట్రీస్ ఉంటాయంట. ఇది సౌత్ మెయిన్ ఎంట్రీ. ఇది సౌత్ ఉంటుంది. ఇది ఎక్కడ? నార్త్. సో ఇది సౌత్ ఎంట్రీ అనమాట. సో మేమైతే ఇక్కడికి వచ్చినాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది అని అంటే, పంచలు కంపల్సరీ అంట. లేడీస్ అయితే సారీ కంపల్సరీ అంట. అయితేనే అలౌడ్ చేస్తారంట, లేదంటే అస్సలు నో ఎంట్రీ, నో. అసలు అందరు బ్యాక్ వెళ్ళిపోతున్నారు. సో మాకు తెలియదు కాబట్టి మేము డ్రెస్సులలో వచ్చేసినాం. మేమైతే ఇప్పుడే దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చినాము. సో ఇగో ఇక్కడ చూడండి, పంచలు కంపల్సరీ. నెక్స్ట్ లేడీస్ కూడా డ్రెస్సులతో అలౌడ్ లేదు, కంపల్సరీ పంచ కట్టుకోవాలి. లేడీస్ లేకపోతే సారీ అయినా కట్టుకోవచ్చు. జీన్స్ కానీ లెగ్గింగ్స్ కానీ ఏది అలౌడ్ అయితే అందరు పంచలు అయితే కంపల్సరీ. స్ట్రిక్ట్ రూల్స్. లోపలికి అస్సలు నాకు తెలిసి మామూలుగా బయట అందరు చెప్తారు కదా, అంటే పద్మనాభ స్వామి టెంపుల్ గురించి చెప్తారేమో. సో ఇక్కడ మాత్రము అసలు ఫోన్ అలౌడ్ లేదు, ఒక్క పిక్ కూడా కాదు. లోపలికి అసలు చూడండి, టెంపుల్ మధ్యలో ఉంటుంది అనమాట. సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ అన్ని దారులు అయితే ఉన్నాయి. ఇంకా చూడండి, నేనైతే టెంపుల్కి ఇలానే వెళ్ళాను. సారీ తీసుకురాలేదు కాబట్టి ఇలా వెళ్ళిన. చిన్న పిల్లలకి కంపల్సరీ, చిన్నపిల్లలకు కూడా. కాకపోతే ఏంటి అని అంటే లెగ్గింగ్స్ అయితే యూజ్ చేయనియరు. సో లెగ్గింగ్ ఉంటే మళ్ళీ వాళ్ళు కూడా పంచనైతే కట్టుకోవాలి. ప్రాక్టీస్ కాబట్టి ప్రాబ్లం ఏమవ్వలేదు. వెజ్ టిఫిన్ చేస్తున్నాము దర్శనం అయిపోయిన తర్వాత. ఇది వెజ్, అన్నపూర్ణ వెజ్ టిఫిన్ సెంటర్ కదా. అక్కడ అందరు తెలుగులో ఉన్నారు, చాలా మంది తెలుగులో ఉన్నారు అని చెప్పినా ఇక్కడ తెలుగులో అయితే చాలా మంది ఉన్నారు. ఈస్ట్ ఎంట్రీ కందగడ్డ. ఇక్కడ ఇది మన సైడ్ స్వీట్ పొటాటో, ఇటు సైడ్ ఏమో ఏదో వెరైటీ ఉంది కందగడ్డ లాగానే స్వీట్ పొటాటో. ఇది లాటరీ టికెట్స్ ఎక్కడ చూడు సేల్ చేస్తున్నారు అని చెప్పాయి కదా. ఇక్కడ లాటరీ టికెట్స్ అంకుల్స్ ఇప్పుడే పర్చేజ్ చేశాడు. లాటరీ టికెట్స్ 70 రూపీస్. ఓకే, అంటే అమ్ముతుంది. వచ్చినాము ఇక్కడ ఎలిఫెంట్, లయన్, ఈ రెస్టారెంట్ దగ్గర చాలా బాగుంది. మీల్స్, వెజ్ మీల్స్ ఆర్డర్ చేశారని వాళ్ళు. సో ఇక్కడ ఏమేమి ఇచ్చారు? బనానా, ఇంకా అదేంటి పానీ, పాన్. ఓకే, అప్పడం, చపాతి, పన్నీర్, వెజ్ బిర్యానీ, వెజ్ నూడిల్స్. టెంపుల్కి వెళ్ళేది ఉంది అందుకోసమే అని చెప్పేసి వెజ్. మదురైలో మధుర మీనాక్షి టెంపుల్కి అయితే మేము వచ్చేసినాం. సో ఇక్కడైతే ఇంకా క్యూలో అయితే వెళ్ళాలి. ఫోన్ అయితే నాట్ అలౌడ్. నెక్స్ట్ ఇక్కడ నైట్ వచ్చినాం కదా, ఇంకా నైట్ అయిపోయింది.
7:30 అవుతుంది. సో 9 వరకు ఓపెన్ ఉంటుందంట. సో దర్శనం అయితే చేసుకోవాలి. మీకు చెప్పాలా, మహేష్ బాబు సినిమా ఉంది కదా, అర్జున్ సినిమా ఇక్కడే ఈ టెంపుల్లోనే తీశారనమాట ఆ షూటింగ్ అంతా.